వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ ఈ చాప్టర్లో డార్క్ రియాక్షన్ అనే టాపిక్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కెల్విన్ సైకిల్లోంచి రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇందులో ఒక్కొక్క స్టేట్మెంట్ చూసి దాంట్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏ ఆప్షన్ చూస్తే, సెకండ్ స్టెప్ ఆఫ్ కెల్విన్ సైకిల్ రిడక్షన్ ఇన్వాల్వ్ యూటిలైజేషన్ ఆఫ్ 2 molecules of ATP for reduction and 2 of NADPH for photophosphorylation for CO2 molecule fixed. ఇది సెకండ్ స్టెప్లో కాదు యాక్చువల్గా, కాబట్టి ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. బి ఆప్షన్ చూస్తే, ద రీజనరేషన్ స్టెప్స్ రిక్వైర్ 1 ATP ఫర్ ఫోటోఫాస్ఫోరిలేషన్ టు ఫార్మ్ RUBP. ఇది కరెక్టే. ఇట్ ఈస్ ప్రాబబ్లీ టు మీట్ ద డిఫరెన్సెస్ ఇన్ నంబర్ ఆఫ్ ATP అండ్ NADPH used in dark reaction that the cyclic photophosphorylation takes place. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ప్లాంట్స్ దట్ ఆర్ అడాప్టెడ్ టు డ్రై ట్రాపికల్ రీజియన్స్ హ్యావ్ ద C4 pathway. ఇది కూడా కరెక్టే అవుతుంది. ఇవన్నీ మనం వీడియోలో చూసాం కూడా. అప్పుడు మనకి క్వశ్చన్లో అడిగింది ఇన్కరెక్ట్ అనేది అండర్లైన్ చేసుకోవాలి. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇందులో మనకి ఏ అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ ఏ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ కాంబినేషన్స్ ఆఫ్ లేబులింగ్ ఇన్ కెల్విన్ సైకిల్. ఇక్కడ మనకి సైకిల్ ఇచ్చి దాంట్లో ABCD అడిగాడు. సో ఈ ABC అడిగినప్పుడు దీంట్లో మనకి ఆల్రెడీ స్టెప్స్లో ఒక సైకిల్ ఎట్లా ఉంటుంది, అందులో ఏమేమి ఏర్పడతాయి అనేది కంటెంట్లో చూసాం. ఇక్కడ ఆన్సర్ చూస్తే ఫస్ట్ ఏ తీసుకుంటే ఏ ప్లేస్లో RUBP ఉంటుంది, బి తీసుకుంటే PGA, సి ట్రయోజు పాస్పేట్ అవుతుంది. సో అప్పుడు ఈ మూడు కరెక్ట్గా ఉన్న ఆప్షన్ ఏమవుతుంది అంటే డి అవుతుంది. హౌ మెనీ PGAL మాలిక్యూల్ వుడ్ రీజనరేట్ 15 RUBP? ఆన్సర్ 30. 15 అన్నప్పుడు 15 2 30 అవుతుంది. ద కార్బన్ డైఆక్సైడ్ యాక్సెప్టార్ ఇన్ కెల్విన్ సైకిల్ C3 ప్లాంట్స్ ఈజ్ ribulose 1,5-diphosphate RUBP. B option correct. Next, algae employed by Kelvin et al in experiments on photosynthesis belongs to. Answer chlorella and Synedesmus. Option D correct answer అవుతుంది. Which technique has helped in the investigation of Kelvin cycle? Answer radioactive isotope technique. Option C correct answer. Assimilatory power produced in Hill reaction and used in Blackman's reaction referred to. Answer generation of ATP and NADPH. Option A correct answer అవుతుంది. The experimental material that has largely been responsible for making rapid advances in research on photosynthesis is. Answer chlorella. Option B. In C3 plants, first stable product of photosynthesis during dark reaction is. Answer PGA. During dark reaction, the 3 carbon atoms of 3-PGA are derived from RUBP plus CO2. Option C correct answer. In photosynthesis, ఇక్కడ అడిగిన దాంట్లో స్టేట్మెంట్లో మనకి చూసుకుందాం. ఫస్ట్ చూద్దాం ఏముంది ఫస్ట్ దాంట్లో అంటే, ATP ఈజ్ ఫార్మ్డ్ ఇన్ లైట్ రియాక్షన్ అండ్ గ్లూకోజ్ ఇన్ డార్క్ రియాక్షన్. ఇది కరెక్టే కాబట్టి యాజ్ పర్ ఫోటోసింథసిస్ ప్రకారం ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డార్క్ రియాక్షన్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈజ్ కెల్విన్ సైకిల్. మనం హెడ్డింగ్లోనే చదువుకున్నాం కాబట్టి. ఫర్ సింథసిస్
a molecule of glucose, the requirement of ATP and NADPH is respectively 18 ATPs, 12 NADPH respectively. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Nobel Prize was awarded to scientists for discovering the pathway of carbon assimilation. ఆన్సర్ కెల్విన్, ఆప్షన్ సి. అందుకే దీనికి కెల్విన్ సైకిల్ అని కూడా పేరు వచ్చింది. నెక్స్ట్, ఏ మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ కెల్విన్ సైకిల్ ఫ్రమ్. ఆన్సర్ 6 CO2 plus 80 ATP plus 12 NADPH. ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. విచ్ స్టేట్మెంట్ అబౌట్ ఫోటోసింథసిస్ ఈజ్ ఫాల్స్. ఒక్కొక్కటి స్టేట్మెంట్ చూద్దాం, ఇందులో ఏది ఫాల్సో చూసి టిక్ చేద్దాం. ఎంజైమ్స్ రిక్వైర్డ్ ఫర్ కార్బన్ ఫిక్సేషన్ ఆర్ లొకేటెడ్ ఇన్ గ్రానా ఆఫ్ క్లోరోప్లాస్ట్. గ్రానా కాదు, ఇది స్ట్రోమా అవుతుంది కాబట్టి ఆప్షన్ ఇది ఫాల్స్ అవుతుంది. ఇన్ గ్రీన్ ప్లాంట్స్ బోత్ PS1 అండ్ PS2 ఆర్ రిక్వైర్డ్ ఫర్ సింథసిస్ ఆఫ్ NADPH ప్లస్ H ప్లస్. ఇది కరెక్టే. ఎలక్ట్రాన్ క్యారియర్స్ ఆఫ్ ఫోటోపాస్ఫోరిలేషన్ ఆర్ లొకేటెడ్ ఆన్ థైలకాయిడ్ మెంబ్రెయిన్స్. ఇది కూడా కరెక్టే. ఫోటోసింథసిస్ ఈజ్ ఏ రెడాక్స్ ప్రాసెస్ ఇన్ విచ్ వాటర్ ఈజ్ ఆక్సిడైజ్డ్ అండ్ CO2 రెడ్యూస్డ్. ఇది కూడా కరెక్టే. సో ఇప్పుడు మనకి ఫాల్స్ స్టేట్మెంట్ ఏమవుతుంది అంటే ఏ అనేది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ ద ఆప్షన్ వేర్ ఆల్ఫాబెట్స్ ఆర్ కరెక్ట్లీ ఐడెంటిఫైడ్. ఇక్కడ ఏమేమి ఆల్ఫాబెట్స్ ఇచ్చాడు, ABCD ఇచ్చాడు. సో ఈ ABCDలో ఏమేమి ఉండాలి అనేది చూద్దాం. ఈ సైకిల్లో మనం ఆల్రెడీ చూసిందే ఇది. ఆన్సర్ చూస్తే దీంట్లో ఫస్ట్ ఏ CO2 ఫిక్సేషన్ అవుతుంది, బి ఫోటోపాస్ఫోరిలేషన్, సి రిడక్షన్, డి రీజనరేషన్. సో ఆప్షన్ ఇక్కడ ఎక్కడ ఉంది అంటే బి అనే దాంట్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఎప్పుడైనా CO2 ఫిక్సేషన్, తర్వాత పాస్ఫోరిలేషన్, తర్వాత రిడక్షన్, నెక్స్ట్ జనరేషన్ కాబట్టి దీని ఈ స్టెప్లోనే సైకిల్ ప్రాసెస్లో గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, అబౌట్ 70% ఆఫ్ టోటల్ గ్లోబల్ కార్బన్ అక్కర్స్ ఇన్. ఎక్కడ ఉంటుంది? ఓషియన్స్లో ఉంటుంది. సో ఆన్సర్ ఏ అవుతుంది. PGA ఈజ్ రెడ్యూస్డ్ త్రూ NADPH2. ఆన్సర్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. కెల్విన్ సైకిల్ హ్యాజ్ ఎ 3 స్టేజెస్. మనకు తెలుసు ఆల్రెడీ అనుకున్నదే. అయితే ఇందులో స్టెప్స్ చూద్దాము. ఎట్లా ఉంటుంది అంటే మనం ఒక CRR అని మనం ఒక నిమోనిక్ కూడా పెట్టుకున్నాం. సో CRR అన్నప్పుడు C ఫస్ట్ వస్తుంది. ఏంటది? కార్బాక్సిలేషన్, డ్యూరింగ్ విచ్ CO2 కంబైన్ విత్ 1,5 RUBP అనేది 3 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రిడక్షన్ ఉంది. సో డ్యూరింగ్ విచ్ కార్బోహైడ్రేట్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద ఫోటోకెమికల్లీ మేడ్ ATP అండ్ NADPH. ఇది సెకండ్ స్టెప్ అవుతుంది. థర్డ్ స్టెప్ ఏంటి? రీజనరేషన్ CRRలో, డ్యూరింగ్ విచ్ కార్బన్ డైఆక్సైడ్ యాక్సెప్టార్ 1,5 RUBP ఈజ్ ఫార్మ్డ్. సో 3, 1, 2 ఇది ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. కెల్విన్ సైకిల్ ఇన్వాల్వ్స్, ఇక్కడ రిడక్టివ్ కార్బాక్సిలేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్, 3-PGA ఈజ్ ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఆఫ్. ఇందులో కార్బన్ రిడక్షన్ సైకిల్, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, carbon in carbon dioxide is radioactively labeled. The product in which radioactive carbon can be traced in C3 plants is. Answer PGA, option D correct answer. How much oxygen is formed from 264 grams of CO2 and 216 grams of H2O? 192 grams. Next, the first step in dark reaction of photosynthesis is. ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది? జనరల్గా అటాచ్మెంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు ఏ పెంటోస్ షుగర్.
సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రుబిస్కో ఈజ్ ఎంజైమ్ ఫర్ CO2 ఫిక్సేషన్. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. డార్క్ రియాక్షన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ అక్కర్స్ ఇన్ ఎక్కడ జరుగుతుంది? స్ట్రోమా అవుట్ సైడ్ ఫోటోసింథటిక్ లామెల్లాయ్. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.